దుర్వినియోగమైనట్టుగా విజిలెన్స్ అధికారులు తేల్చారు. సో మాజీ మంత్రి రోజా, మాజీ షాప్ చైర్పర్సన్ బైరెడ్డి సిద్ధార్థ్ పైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అప్పట్లో ఆడుదాం ఆంధ్ర అనేది ఒక సెన్సేషన్. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంతో ఒక్కసారిగా సెన్సేషన్ గా మారి ఆ తర్వాత ప్రభుత్వం మారగానే ఒక్కసారిగా దాంట్లో అవినీతి బట్టబయలైంది. మాజీ మంత్రి రోజా, బైరెడ్డి సిద్ధార్థ్ ఇద్దరు కలిసి సుమారుగా 40 కోట్ల రూపాయలు దుర్వినియోగపరిచినట్టుగా నివేదికలో చాలా స్పష్టంగా ఆ విచారణ కమిటీ నివేదికలో పొందుపరిచింది, విజిలెన్స్ కమిటీ పొందుపరిచింది. ఇప్పుడు దీని ఆధారితంగా వీరిపైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దీని పర్యవసాలు ఎలా ఉంటాయి, ఏ రకంగా అరెస్ట్ ఉంటాయో తెలుసుకుందాం. ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. సో ఆడుదాం ఆంధ్రలో అవినీతి పైన చాలా స్పష్టమైనటువంటి నివేదికని విజిలెన్స్ సిద్ధం చేసింది. ఆ విజిలెన్స్ 30,000 పేజీలతో సిద్ధం చేసింది. ఆ డాక్యుమెంట్ అర్థమవుతోంది ఎంత స్పష్టంగా దాని లోపల అవినీతిని బట్టబయలు చేసే ప్రయత్నం విజిలెన్స్ అధికారులు చేశారనేది. సో సుమారుగా 40 కోట్ల రూపాయలు దుర్వినియోగమైనట్టుగా విజిలెన్స్ అధికారులు దాంట్లో పొందుపరిచారు. సో ఆడుదాం ఆంధ్ర పేరుతో ఇంతటి స్థాయిలో అవినీతికి పాల్పడినటువంటి గత వైసీపీ ప్రభుత్వం పైన ఇప్పుడు అందరూ కూడా చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఆ విజిలెన్స్ రిపోర్ట్ ని ఒకసారిగా చూసి అంతా షాక్ గురవుతున్నారు. సో నిజంగానే వీరిపైన క్రిమినల్ కేసులు అరెస్ట్ల వరకు వెళ్తాయా? అరెస్ట్ల వరకు వెళ్ళి వీళ్ళ పని పడతారా? వీళ్ళని అరెస్ట్ చేసి గతంలో అరెస్ట్ చేసినటువంటి మాజీ మంత్రుల మాదిరిగా కాకాని కానీ ఇతర మంత్రులందరినీ కూడా అరెస్ట్ చేసి జైలు తరలించినట్టుగా అంబటి రాంబాబు లాంటి వారు రాగానే వీళ్ళని సైతం జైలుకి తరలిస్తారా? ఏం జరుగుతుందో చూడాలి. అసలు 40 కోట్ల రూపాయలు ఏ రకంగా దుర్వినియోగపరిచారు, ఏ ఆస్పెక్ట్స్ లో దుర్వినియోగపరచబడ్డాయి, ఇలా అన్ని విషయాల్లో కూడా విజిలెన్స్ చాలా స్పష్టంగా ఒక నివేదికను సిద్ధం చేసింది. ఆ నివేదికలతో పాటుగా కొన్ని సిఫార్సులు కూడా చేసింది. అప్పటి షాప్ ఇన్ఛార్జ్ ఎండి హర్షవర్ధన్, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సురేష్ కుమార్, ఐఏఎస్ ధ్యాన్ చంద్, రిటైర్డ్ ఐఏఎస్ వాణిమోహన్ల పైన చర్యలకి విజిలెన్స్ సిఫార్సు చేసింది. సో ఈ సిఫార్సు ఆధారితంగా కేసులు కూడా నమోదైనట్టు తెలుస్తోంది. సో మనం విజువల్లో చూస్తున్నాం. గతంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో అప్పటి మాజీ మంత్రి రోజా అక్కడ ఆ యువకులతో చాలా ఉత్సాహంగా ఎనర్జెటిక్గా కబడ్డీ ఆడుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. సో అప్పుడు అది ఒక సెన్సేషన్. ఇప్పుడు మరో సెన్సేషన్గా మారింది. దీని మొత్తాన్ని కూడా డబ్బుల కోసమే 40 కోట్ల రూపాయల డబ్బుని దుర్వినియోగపరిచినట్టుగా నివేదికలో పొందుపరిచింది విజిలెన్స్ అధికారులు. సో కృష్ణమోహన్, ఏం జరగవచ్చు అంటే ఈ కేసుల పైన ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి వైసీపీ నుంచి? ఈ కేసులు ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది? ఇంకా ఏ చర్యలు తీసుకునే అవకాశం ఉంది వీళ్ళపైన? ఇప్పుడు ఆడుదాం ఈ స్కామ్ ఏదైతే జరిగిందో దీంట్లో దాదాపుగా 40 కోట్ల రూపాయలు స్కామ్ జరిగినట్టుగా నిర్ధారణకు అయితే విజిలెన్స్ వచ్చింది. ఈ విజిలెన్స్ లో క్లియర్ గా అప్పుడు మంత్రిగా ఉన్న రోజా, అప్పుడు షాప్ చైర్మన్ గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వీళ్ళ వ్యవహారం ఇలా ఇంక్లూడింగ్ కూడా ఉంది అనేది చాలా క్లియర్ గా చెప్పిన పరిస్థితి. సో ఆ యాంగిల్లో ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని చేజ్ చేసుకోవాలి అన్న పరిస్థితి చాలా క్లియర్ గా ఉంది. అయితే విజిలెన్స్ రిపోర్ట్ కూడా నేను నివేదిక ఇచ్చింది. దాదాపుగా 40 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అనేది రిపోర్ట్ ఇచ్చిన యాంగిల్లో ఫర్దర్ గా ఇప్పుడు ఎటువంటి యాక్షన్ ఉంటుంది ఏంటి అనేది చూడాలి. అయితే ఇప్పుడు కేసు నమోదు చేయమని కూడా విజిలెన్స్ క్లియర్ గా చెప్పింది కాబట్టి సో దీని మీద కేసు నమోదు చేస్తారా లేకపోతే ఫర్దర్ గా ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు ఏంటి అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ మొత్తం మీద అయితే వ్యవహారంలో రోజా చిక్కుల్లో పడబోతుందా అంటే, రోజాతో పాటు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కూడా చిక్కుల్లో పడబోతున్నారంటే అవుననే సమాచారం అయితే క్లియర్ గా కనబడుతుంది. చూడాలి ఫర్దర్ గా కేసుని ఏ విధంగా చూస్తారు అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరాజ్ రైట్, అంటే ఈ కేసులు నమోదవడం పైన ఆ తర్వాత ఇంతటి స్థాయిలో దుర్వినియోగం జరిగింది అనే విషయం పైన ఆ నివేదికల ఆధారితంగా రోజా కానీ బైరెడ్డి సిద్ధార్థ్ కానీ అప్పుడు ఆడుదాం ఆంధ్ర అనే దాంట్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా చాలా యాక్టివ్ రోల్ తీసుకుని ఆయన కూడా గేమ్ని స్టార్ట్ చేయడం రావడం అంతా కొన్ని సెన్సేషన్ అది. సో ఇప్పుడు వాటిపైన ఇంతటి స్థాయిలో దుర్వినియోగం జరిగిందనే అంశం పైన నివేదిక పైన వాళ్ళ రియాక్షన్స్ ఏంటి వైసీపీ నుంచి? ఇప్పుడు దీని మీద గతంలో నుంచి కూడా రోజా ఒకటే చెప్తుంది, ఈ విజిలెన్స్ రిపోర్టు వస్తే నన్ను ఉద్దేశపూర్వకంగా ఇరికేయాలని ప్రయత్నం చేస్తున్నారు అనేది రోజా కమెంట్. అయితే ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్ క్లియర్ గా వచ్చింది కాబట్టి సో ఫర్దర్ గా ఇప్పుడు జరగబోయే యాక్షన్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ విధంగా ఉంటుందని చూడాలి, ఫర్దర్ గా ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది చూడాలి. దాన్ని బట్టి మిగతా వ్యవహారాలు నడుస్తాయి అనేది మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా మాజీ మంత్రి రోజా, షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ పైన క్రిమినల్ కేసులు నమోదైన అవకాశం ఉంది. సో ఆడుదాం ఆంధ్రాలో అవినీతిపై విజిలెన్స్ నివేదికను సిద్ధం చేసింది. ఆ విజిలెన్స్ నివేదిక సుమారుగా 30,000 పేజీలతో కూడుకొని ఉంది. దీని ద్వారా ఆడుదాం ఆంధ్రాలో 40 కోట్ల రూపాయలు దుర్వినియోగమైనట్టుగా విజిలెన్స్ అధికారులు
నిర్ధారించారు. సో విజిలెన్స్ అధికారులు ఇచ్చిన సిఫార్సుల మేరకి అప్పుడున్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సురేష్ కుమార్ పైన అండ్ షాప్ ఇన్ఛార్జ్ ఎండి హర్షవర్ధన్ పైన, ధ్యానచంద్ పైన, రిటైర్డ్ ఐఏఎస్ వాణిమోహన్ల పైన కూడా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేయడంతో వాళ్ళపైన కూడా కేసులు నమోదే అవకాశం ఉంది. సో ఏదేం జరిగినా ఈ ఆడుదాం ఆంధ్ర పేరుతో 40 కోట్ల రూపాయల దుర్వినియోగానికి పాల్పడింది అప్పుడు వైసీపీ ప్రభుత్వం అనేది విజిలెన్స్ నివేదికలో తేలింది. మరి దీన్ని ఎలా బయటికి తీసుకొస్తారు, ఏ అంశాలు దుర్వినియోగపరిచారు? సో దీనిపైన మాజీ మంత్రి రోజా లేదా మాజీ షాప్ చైర్పర్సన్ బైరెడ్డి సిద్ధార్థ్ అప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది, వాళ్ళ రియాక్షన్ ఏముంటుందో చూడాలి. సో మీరేమనుకుంటున్నారు? ఆడుదాం ఆంధ్ర ఒక స్కామ్, ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం పేరుతో డబ్బులు దండుకునే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేసిందని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.